ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం భోగి ఎలా ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. నాకు ఇది చాలా ఇష్టం, బాగుంది. ఈ డెకరేషన్ చేశారు, ఈ డెకరేషన్ మాత్రం ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ సంక్రాంతి స్పెషల్. సో సంక్రాంతి స్పెషల్ థంబ్నెయిల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ బ్లాగ్ మొత్తం సంక్రాంతి రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఇవాళ మార్నింగ్ టైం వచ్చేసరికి 6:35 అయింది. నేను కొంచెం లేట్ అయిపోయింది చెప్పాలంటే. నేను ఇక్కడ రావడం, ఈ లొకేషన్ పేరు విజయవాడ క్లబ్. విజయవాడ నుంచి తాడేపల్లి దగ్గరకు వస్తే, తాడేపల్లిలో చాలా ఫేమస్ ఉన్న విజయవాడ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ ఇది. బట్ ఓన్లీ ఫర్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఇది చెప్పాలంటే క్లబ్. సో ఈ క్లబ్లో ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ వచ్చి సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేస్తున్నాను. అండ్ చాలా అద్భుతంగా ఈవెంట్ సెలబ్రేషన్ చేస్తారు ఇక్కడ. భోగి, సంక్రాంతి అంటే ఏం చెప్పాలి, అన్ని రెండు చెప్పచ్చు. భోగి అంటే భోగి మంటలు చేస్తారు, ముందుకు వెళ్దాం, భోగి మంటలు కూడా చూద్దాం. అండ్ అలాగే సంక్రాంతి ఈవెంట్ని ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు మొత్తం విత్ లాట్ ఆఫ్ గేమ్స్. దాని తర్వాత కైట్ ఫ్లయింగ్ కానీ, ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అద్భుతమైన టేస్టీ ఫుడ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. చాలా బ్యూటిఫుల్ అనే బ్లాగ్ ఉంటుంది. సరే లోపల వెళ్ళి చూద్దాం భోగి ఎలా ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. నాకు ఇది చాలా ఇష్టం, బాగుంది. ఈ డెకరేషన్ చేశారు, ఈ డెకరేషన్ మాత్రం ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. రోహిల్ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఇద్దరు వచ్చేసారు. సో లోపల వెళ్ళిపోదాం, ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం భోగి ఎలా ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. వణక్కం అండి, నేనండి మీ పెట్రోల్ దొరలం సార్. మేమేంటండి, నాకు అసలు 5 నిమిషాలు ఖాళీ లేదు సార్. ఎందుకంటే ఆకాశంలో అర్ధ భాగం నాదే అండి, సముద్రంలో సగ భాగం నాది సార్. నిన్న కుక్క నాకిందని కేజీ బంగారం తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేశారండి. కానీ మా కోడి పిల్లకి లోహం లేక ఇలాగ వచ్చారండి. మా ఊర్లో వేపురాలు దెబ్బలాడుకుంటే నాపురాలు పగిలిపోయినాయండి. మా ఊర్లో వానొచ్చి వరదొచ్చి అందరూ వరదలు కొట్టుకెళ్ళిపోతుంటే మీరు ఇచ్చే 10-20 రూపాయల కాగితాలతో పడవ చేసి వాళ్ళందరూ నాకు ఇచ్చేసానండి. నేను కాశ్మీర్లో కాఫీ తాగుతా. 5 నిమిషాలు నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదండి. అంటే కాశ్మీర్లో కాఫీ తాగుతున్నానండి, వెంటనే ఆకలేసింది. ఇటలీలోకి వెళ్ళి ఇడ్లీ తిన్నాను. జర్మనీలో జైంట్ విలియం ఆడుతుంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలకి ఫస్ట్ గెస్ట్గా నన్ను రమ్మన్నారు సార్. వెంటనే బస్ స్టాండ్లో ఉన్న నా ఫ్లైట్ దగ్గరికి వెళ్తే అది గాల్లో ఎగిరిపోతుంది. ఏం చేయాలో తెలియదు సార్. పరిగెత్తుకొని ఆ ఫ్లైట్ రెక్కలు పట్టుకొని ఇందాక ఈ భోగిమంట మధ్యలో దూకాను సార్. అలాగే నేను చాలా గొప్పగా చదివాను సార్. నేను అక్కడెక్కడ చదవలేదు సార్. అమెరికాలో 10 ఏళ్ళు కష్టపడి ఒకే బెంచ్ మీద ఒకే మాస్టర్ దగ్గర నించోకుండా కూర్చోకుండా ఎరగబడి చదివాను సార్. మీరు ఇంగ్లీష్లో ఏం అడిగినా నేను దానికి టకటక సమానం చెప్పాను సార్. మీరు ఏమైనా అడగండి సార్, చెప్పేస్తాను. సురీన్ ఏదైనా అడుగు, ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ఏమని అడగాలి? మీరు ఇంగ్లీష్ లో ఏ ప్రశ్న అడిగినా నేను దానికి టకటక సమానం చెప్పేస్తాను సార్. అవును సార్. ఏదో ఒకటి నువ్వే సజెస్ట్ చేయరు. వాట్ ఈస్ యువర్ నేమ్? In this world how many species are there? In this world how many species are there? టకటక. యా, దట్స్ రైట్. అనదర్ క్వశ్చన్. AK-47 ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి? టకటక. సార్ నేనేం చెప్పానండి, మీరు ఇంగ్లీష్ లో ఏ ప్రశ్న అడిగినా నేను దానికి టకటక చెప్తానన్నాను సార్. ఆ టకటక తెప్పిస్తే నాకేం రాదండి. కానీ మొన్న ఏం జరిగింది అనుకున్నారండి, నాకు పెళ్ళయింది సార్. పెళ్ళైన మొదటి సంవత్సరం నేను సంక్రాంతి పండగకి మా అత్తగారింటికి వెళ్ళానండి. మా అత్తగారింటికి వెళితే మా అత్తగారు నన్ను అడిగారు సార్, పండక్కి గారెలు కావాలా బూరెలు కావాలని అడిగారు. గారెలు బూరెలు తింటాను నేనేం సీపు కాదండి, నాకు LED టీవీ కావాలని అడిగారండి. పెళ్ళైన మొదటి సంవత్సరం టీవీ అడిగారని మా అత్తగారు టీవీ కొనిచ్చారండి. అలాగే నేను టీవీ కొనిచ్చారని మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ శివరాత్రి పండగకి అత్తగారింటికి వెళ్ళారు సార్. ఈసారి మా మామ అడిగాడు, సైకిల్ కావాలా బుల్లెట్ కావాలా అన్నాడు. సైకిల్ వద్దు, బుల్లెట్ వద్దు, నాకు చపాతీ కావాలి, బైక్ కావాలన్నాడు. చపాతీ బైక్ కొనిచ్చారండి. చపాతీ బైక్ అంటే చపాతీ అండి, అదే తోలుతారు బండిదా, అది కంపెనీ ఏదో ఉందండి, ఆపాచియా, అదే కొనిచ్చారండి. పెళ్ళైన మొదటి సంవత్సరమే టీవీ కొనిచ్చారు, రెండోసారి ఆపాచి బైక్ కొనిచ్చారని మూడోసారి వెళ్ళారండి.
ఈసారి మా అత్త మా మామ కలిసి ఇంకేం కావాలని అడిగారు. విఐపి సూట్ కేసు అడిగాను, కానీ నా మీద పోలీస్ కేసు పెట్టారండి. వద్దాక వచ్చి వాళ్ళు ఇసుకిస్తున్నారని. మొన్నే మా అబ్బాయి నా కొడుకు పుట్టాడండి. ఆదివారం అమావాస్య, జోరున వాన, అర్ధరాత్రి 12. ముందుగా మీకు శుభాకాంక్షలు. అబ్బాయి పుట్టినందుకు నాకు అబ్బాయి పుట్టాడు. కానీ మా అబ్బాయి ఎప్పుడు పుట్టాడు అనుకున్నారండి? ఆదివారం అమావాస్య, జోరున వాన, అర్ధరాత్రి 12:63 పుట్టాడండి నా కొడుకు. 12:63 పుట్టాడు. కానీ మీకు డౌట్ రావచ్చు, ఉండేది 60 నిమిషాలే కదా అంటారు కదా. మా అబ్బాయి పుట్టినప్పుడు 3 నిమిషాల సమయం ముందుకు దూసుకెళ్ళిపోయిందండి. మా అబ్బాయి ఇలా భూమి మీద పడగానే మా ఊరంతా వెలుగు వచ్చిందండి. అంటే ఆ రోజు ఏమన్నా సంక్రాంతి పండుగ ఇలాగా భోగి మంటలు వేసారు అనుకున్నారా? లేదు సార్. కొత్తగా లైటింగ్ ఏమైనా పెట్టారనుకున్నారా? అది కూడా కాదు సార్. మా అబ్బాయి ఇలా భూమి మీద పడగానే మా ఊరు చివరన 500 పాకలు దాకా పడిపోయి మా ఊరంతా కాలిపోయిందండి. మా అబ్బాయిని ఇక్కడ తెమ్మంటారండి? అమ్మ వద్దు, ఇది కూడా కాలిపోద్ది. ఓకే ఓకే సార్, అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో గైస్, అయితే మీరు ఇక్కడ చూడొచ్చు చక్కగా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంత బాగా చేస్తున్నారు. అండ్ వెనకాల భోగి మంటలు ఉంది, ఇక్కడ చాలా బాగుంది. నేను అరౌండ్ 5 feet 7 inches 8 inches ఉన్నాను. అండ్ ఆ భోగి మంటలు వచ్చేసరికి అరౌండ్ 20 feet అంత హైట్ ఉంది. నాకంటే డబల్, ఐ థింక్ ట్రిపుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ సమ్ ఫోటో ప్లేస్ ఉంది, ఇక్కడ ఏమో ఆవు ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ లొకేషన్స్. అండ్ చాలా మంది అంతా ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చారు. చూడండి ఎంత క్యూట్ గా స్మాల్ గా ఉంది, భయపడుతుంటాం. ప్రతి చోట చూస్తే మనుషులందరూ కలకలలాడుతున్నారు. సంక్రాంతి స్పెషల్లో ఎంత బ్యూటిఫుల్ గా అందరు డ్రెస్ వేసుకొని ఎంత ట్రెడిషనల్ గా ఎంత మంచిగా సెలబ్రేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు తెలిసిన విషయమే, బట్ విజయవాడలో ది బెస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్ అంటే విజయవాడ క్లబ్ లోనే ఉంటుంది. ఎప్పుడైనా సంక్రాంతి సెలబ్రేషన్ చేయాలంటే నేను ఎవ్రీ ఇయర్, నా చిన్నప్పటి నుంచి, ఐ థింక్ నేను 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికే వస్తున్నాను. సో దట్స్ హౌ ద విజయవాడ క్లబ్ సెలబ్రేషన్, సంక్రాంతి సెలబ్రేషన్ గోస్ ఆన్. అండ్ ఇక్కడ మల్టిపుల్ స్టాల్స్ ఉన్నాయి గేమ్స్ ఆడడానికి. లైక్ ఫోటో సెల్ఫీ తీయాలంటే ఒకటి, ఇమీడియట్ గా ఫోటో ప్రింట్అవుట్ ఇస్తారు. సమ్ ఇది గేమ్ నాకు తెలియదు, ఇది సమ్ బస్ గేమ్. ఓ అంటే ఈ చోటు నుంచి ఆ చోటు దాకా వెళ్ళాలి, బట్ వితౌట్ టచింగ్ ద వాట్ ఎవర్ ద పైప్ ఈస్. దాని తర్వాత గన్ షూటింగ్ గేమ్ కూడా ఉంది. అండ్ సమ్ విఆర్ గేమ్ కూడా ఉంది ఇక్కడ. అలాగే బిలో 7 above 7 గేమ్స్ అండ్ రింగ్ గేమ్స్, డాట్ గేమ్, ఎక్సెట్రా గేమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు, ఏం బ్రహ్మాండమైన డాన్స్ చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ జోష్తో. అద్భుతం అంటే అద్భుతం. సో ఇప్పుడు జస్ట్ నేను బిలో 7 above 7 గేమ్ ఆడేసి, అండ్ ఇదిగోండి 2వ నంబర్ ఇవి చూపిస్తుంది. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఎనీవేస్, డబ్బులు పోయిన తర్వాత వయసు ఇవన్నీ గెలిచింది. ఇవన్నీ ఇది నాకు ఇచ్చేసాయి, నా డబ్బులు అయిపోయినాయి. ఇదిగో చింటూ బ్రో, ఇది దుకాణం పెట్టి అమ్ముతాను. డబ్బులు వస్తే మళ్ళీ ఏమో ఆంటీ బాగుంది, అవన్నీ అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి. నేను తీసుకుంటా. నువ్వు ఇవ్వు, నేను అప్పు పెట్టు. అప్పు ఇది పెట్టా. సో చూడండి, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ అవబోతుంది కోడి పందాలు. అండ్ కోడులు చూడండి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, లైన్ గా వరుసగా కట్టేసి ఉన్నాయి ఇక్కడ. అక్కడ చాలా రష్గా ఉంది. సో ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత మీ కోడి పందాలు అనేది చూపిస్తాను. ఇది చూడండి, టిఫిన్ కౌంటర్ ఇక్కడ ఉన్నాయి మొత్తం. టిఫిన్ కౌంటర్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా నాకు. సో ఇక్కడ టీ సెక్షన్ ఉంది, అండ్ అక్కడ మొత్తం టిఫిన్ కౌంటర్ ఉంది. అందరు ఇక్కడ నించొని ఉన్నారు తినడానికి. సో ముందుకెళ్ళి చూద్దాం అసలు ఏముంది టిఫిన్లో.
మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, టేబుల్ ఆక్యుపై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ మీ. సో గైజ్, ఇక్కడ ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అందరం కలిసి. లైక్ దిస్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఫన్. సంక్రాంతి అనేది ఒక సెలబ్రేషన్స్ డెఫినెట్లీ. అండ్ ఈ సెలబ్రేషన్స్ చెప్పాలంటే ఐ థింక్ ఏ ఫెస్టివల్ ఉన్నా సరే సంక్రాంతి ఫెస్టివల్ని ఏ ఫెస్టివల్ బీట్ చేయలేదు. అండ్ ఫుడ్ ఐటమ్ చూస్తే ఆంటీ చూడండి ఏం మంచి మంచి ఫుడ్ ఐటమ్ వచ్చారు. బొమ్మరిల్లులో ఉన్న ఆంటీ బొమ్మరిల్లులో ఉన్న తెచ్చింది ఫుడ్. ఆంటీ బ్యూటిఫుల్గా ఉన్నారు. తగిలింది, అయ్యా దిష్టి తగిలింది, బోల్డ్ అంతా దిష్టి తగిలింది. హైయెస్ట్ ఈజ్ మదర్. బోల్డ్ అనే ఐటమ్స్ ఉన్నాయి. అరిసెలు, బ్రెడ్ హల్వా, ఇడ్లీ, పొంగల్, గారి, అలాంటి వరుసగా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ దోశ కూడా ఉంది, చికెన్ నాటుకోడి ఉంది, అండ్ ఇక్కడ ఏమో కోడి ఉంది, చికెన్ కర్రీస్. సో నా ఫుడ్ మొత్తం తీసుకున్నాను. నా మెయిన్ ఫేవరెట్ చికెన్ నాటుకోడి అండ్ నార్మల్ చికెన్ కర్రీ బోత్. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాను. నేను పందుల కోడి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే క్లోజ్ అయిపోయింది, పందుల కోడి అయిపోయింది ఆట. సో ఐ మిస్డ్ ఇట్. సో ఇప్పుడు వైట్ షూ స్పాట్ చేస్తుంది కూర్చొని ఇక్కడ. సరే వాచ్ తీసేస్తారు మళ్ళీ మీకేమన్నారు ప్రమిద? ఓకే చాలా సంక్రాంతి ఈవెంట్ మొత్తం నేను అటెండ్ చేశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు షుగర్ కేన్ కూడా దొరికింది ఫ్రీగా. సో 3 షుగర్ కేన్ తీసుకెళ్తున్నాను ఇంటికి. మోరోవర్ చాలా ఫన్ ఎంజాయ్ చేశాను. రోహిత్ చెప్పు. నిషా కోసం షుగర్ కేన్ తీసుకొని వెళ్తున్నాను అని అదే చెప్తున్నాను, విన్నారు కదా గైస్, నిషా కోసం నేను తీసుకెళ్తున్నాను. ఎస్, నా ఫ్రెండ్స్ కూడా చూడండి మా ఆవిడ కంటే అంత కేరింగ్ చూపిస్తున్నారు. నాకు ఎప్పుడైనా అంత కేరింగ్ చూపించావా? లేదు, చూపించాలి ఫ్రెండ్ ముందు. ఏంటి వీర్ అంటే వీరే, దాంట్లో వీర్ బాబు, వీరయ్య, గీరయ్య లేవు ఇక్కడ. తెలుగులో వీరయ్య అంటారు. వీర్, ఓన్లీ వీర్, ఆర్ ఎల్స్ కాల్ వి, జస్ట్ వి. వీరబాబు అయ్యా బాబు, వీళ్ళు చదువుకున్నారు కానీ. ఏంటి ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ చెప్పాలంటే విజయవాడ క్లబ్లో చాలా బాగా ఈవెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. అండ్ పీపుల్ కూడా చాలామంది ఈసారి జాయిన్ అయ్యారు. పోయిన సంవత్సరం అయితే ఎంతమంది జాయిన్ అవ్వలేదు, బట్ ఈసారి అయితే విజయవాడ క్లబ్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని.